హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ కూడా ఊటీ వ్లాగ్సే. సో ఎవరైనా ఊటీ వ్లాగ్స్ మిస్ అయినట్లయితే నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసేసి చూసేసేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చేయండి. సో మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ ఒక లైక్ అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మేమైతే ఊటీకి వెళ్ళాము అని చెప్పాను కదా. ఊటీకి వెళ్ళినప్పుడు మేము చూసిన ప్లేసెస్ అన్నీ షేర్ చేశాము కదా. అండ్ ఇది ఊటీలో సెకండ్ డే అనమాట. సో అనుకోకుండా సెకండ్ డే కూడా ఊటీలో ఉండాల్సి వచ్చింది. ఇంకా ఇలా ఒక రూమ్ అయితే తీసుకున్నాము. ఇదైతే 8,500 అయితే పడింది అని చెప్పాను కదా. సో ఆ రూమ్ అంతా కూడా నేను అంతగా వీడియో షూట్ చేయలేదండి, ఎందుకు మర్చిపోయాను. బట్ రూమ్ అయితే చాలా బాగుంది. 2 రూమ్స్ తీసుకున్నాము. సో టోటల్ అయితే 8,500 పడింది. అండ్ మార్నింగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. పక్కనే కనిపించింది హోటల్ పక్కనే. ఓకేలే, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేస్తే బెటర్ కదా అనిపించింది. అండ్ తర్వాత ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఉంటాయి కదా అని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. అండ్ మోక్షాకి మార్నింగే స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిపోయిందండి. దానికి ఆకలి వల్ల స్టమక్ పెయిన్, బట్ దానికి ఎలా చెప్పాలో తెలియదు కదా పిల్లలకి. ఇంకా స్టమక్ పెయిన్ అనింది. ఓకేలే అని చెప్పి ఇంకా మా నాన్న స్ప్రైట్ తేడానికి వెళ్ళారు. అండ్ ఈలోపు మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఒక అడ్వెంచరస్ ప్లేస్కి వచ్చామన్నమాట. ఊటీలో ఉండే ద బెస్ట్ అడ్వెంచరస్ ప్లేస్ ఇది. మీరు ఎవరైనా ఊటీకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎవరు అడ్వెంచరస్ ట్రిప్స్ ఇలా ఎవరు ఇష్టపడతారో అలాంటి వాళ్ళకి ద బెస్ట్ అనమాట. ఇదైతే ఈగల్ డేర్ అడ్వెంచర్స్ అనేసి ఉంటుందండి. అండ్ ఇదైతే టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం కదా. సో దాని పక్కనే ఉంటుంది. సో మీరు ఈ బోత్ ఒకేసారి ప్లాన్ చేసుకున్నా వెళ్ళండి, లేదా ఒకరోజు అది ఒకరోజు ఇది అన్నట్లయినా ప్లాన్ చేసుకోండి. మ్యాక్సిమం ఒకే రోజులో ప్లాన్ చేసేసుకోండి, పక్కనే ఉంటుంది కదా. మేమైతే నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇందులో చాలా అడ్వెంచరస్ రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇందులో జిప్ లైన్ అయితే ఉందండి. ఇంకా చాలా అయితే ఉన్నాయి. జిప్ లైన్, ర్యాపలింగ్, జిప్ స్వింగ్, రాక్ క్లైంబింగ్, వ్యాలీ క్రాసింగ్, కమాండో నెట్, స్కై బ్రిడ్జ్, ఇలా చాలా అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఎవరికి అడ్వెంచర్స్ చేయడం అలాంటివి ఇష్టమో వాళ్ళైతే ఖచ్చితంగా ఊటీకి వెళ్ళినప్పుడు మాత్రం ఈ ప్లేస్ని విజిట్ చేసేసేయండి. అండ్ ఇండియాస్ లార్జెస్ట్ 100 ఫీట్ అడ్వెంచర్ టవర్ కూడా ఇందులోనే ఉంది. అండ్ అలాగే 100 మీటర్ లాంగ్ స్కై బ్రిడ్జ్ ఉంది. 100 మీటర్ జిప్ లైన్ విత్ ఆటో బ్రేకింగ్ మెకానిజం ఉంది. అండ్ అలాగే 100 ఫీట్ డీప్ వ్యాలీ క్రాసింగ్ ఉంది. 45 ఫీట్ క్లైంబింగ్ వాల్ ఉంది. 45 ఫీట్ ఇన్స్ట్రక్షనల్ ర్యాప్లింగ్ ఉంది. 40 ఫీట్ కమాండో నెట్ ఉంది. అండ్ అలాగే సౌత్ ఇండియాస్ ఫస్ట్ 100 ఫీట్ జిప్ స్వింగ్ కూడా ఇందులోనే ఉందన్నమాట. సో ఇన్ని అడ్వెంచరస్ రైడ్స్ ఉన్నాయి. ఎవరికి ఈ అడ్వెంచర్స్ ఇష్టం ఉంటుందో వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళిపోండి. నాకైతే అడ్వెంచర్స్ చేయాలంటే చాలా భయం అండి. పిల్లల్ని కూడా పంపించాలంటే చాలా భయం. సో నాలాంటి వాళ్ళకి ఇవన్నీ యూజ్లెస్ అనమాట. యూజ్లెస్ అంటే నాకు పర్సనల్గా చెప్తున్నాను అంతే. అండ్ చాలామందికి ఇష్టం ఉంటుంది కదా ఇలా అడ్వెంచర్స్ చేయడం, చాలా బాగా అనిపిస్తుంది కదా. మాలాంటి భయపడే బిత్రి వాళ్ళు ఏం చేయలేం, కానీ మీలాంటి వాళ్ళు వెళ్ళొచ్చు. అంటే అడ్వెంచర్ సిస్టమ్ ఉన్న వాళ్ళు, మా మరిది లాగా, లోకేష్ లాగా, మా సిస్టర్ లాగా వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. సో వీళ్ళైతే భలే అడ్వెంచర్స్ ఇవన్నీ భలే ఇంట్రెస్ట్ చూపిస్తారండి. మా ఇంట్లో నేను అంతే, మా హస్బెండ్ అంతే. అంటే ఆయన వెళ్తాడు, బట్ నేను వెళ్ళనివ్వను అనమాట. సో అలాగా. అండ్ పిల్లలకి కూడా అలాగే భయం అలా ఉంటారు. మేబీ వాళ్ళు ట్రై చేస్తారేమో, కానీ నాకు వాళ్ళని పంపించాలంటే నాకు భయం. ఇదన్నమాట నా స్టోరీ. అండ్ ఇక్కడ మనమైతే వెళ్తూ ఉన్నాము. ఇదంతా కూడా ఎంట్రన్స్. అండ్ ఓనం ఫెస్టివల్ అదంతా ఉంది కదా, కేరళ వాళ్ళు మొత్తం వచ్చేసారండి. నియర్ టు ఊటీ కదా వాళ్ళ ప్లేస్. సో చాలా వరకు కేరళ వాళ్ళే ఉన్నారు. అండ్ మార్నింగ్ బస్సెస్లో కూడా ఎంత బాగా వచ్చారు. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడైతే వాక్ చేస్తూ ఉన్నారు. ఇదే స్కై బ్రిడ్జ్ అనమాట. అండ్ ఇప్పుడు మా వాళ్ళు అయితే టికెట్స్ తీసుకుంటూ ఉన్నారు. టికెట్స్ తీసేసుకొని ఇంకా వెళ్దామని స్టార్ట్ అవుతూ ఉన్నారు. ఫస్ట్ ఏం అర్థం కాలేదు దేనికి వెళ్దాము, ఎక్కడ వెళ్దామని. అండ్ మెయిన్ ఇక్కడ జిప్ లైన్ది ఉంది కదా, అది మంచిగా ఇక్కడ బాగుంటుందంట. సో అందుకని అదే వెళ్దామని అనుకున్నారు, డిసైడ్ అయ్యారు. సో దానికోసం అని చెప్పి టికెట్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు.
పర్ హెడ్ అయితే 750 చెప్పారండి. అండ్ అదే కాంబోలో అంటే ఇద్దరు కలిసి వెళ్ళారంటే 1200 అని చెప్పారు. సో ఇద్దరిద్దరు కలిసి పేర్గా అయితే వెళ్ళారు. అండ్ అది ఫొటోస్ కూడా షూట్ చేస్తూ ఉంటారు, కింద ఉంటారనమాట వాళ్ళు. సో మనం ఫొటోస్ ఏదైనా కావాలంటే కూడా వాళ్ళు చూపిస్తారు, మనకు కావాలంటే ఫ్రేమ్ చేసి కూడా ఇస్తారు. అండ్ చాలా బాగుందనమాట. అంటే ఈ అడ్వెంచర్ చేస్తూ కూడా మీరు ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, ఇన్ని అవైలబుల్ ఉంటుంది. Are you ready? ఓహో, ఎవరు వెళ్తున్నారో మీరు గెస్ట్ చేసేసారా? మా నాన్న అయితే వెళ్తున్నాడండి. ఎందుకంటే మా నాన్నకి ఎలాంటి భయం లేదు, మాలాగా అస్సలు భయపడ్డు. మా సిస్టర్కి వచ్చింది మా నాన్న దగ్గర నుంచి ఇలా భయపడకుండా ఉండడం, నాకేమో మా అమ్మ నుంచి భయపడడం వచ్చిందనమాట. సో ఇక్కడ ఇలా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళకూడదు, స్కిప్ చేయాలి. మా నాన్నకైతే దేవుడి దయ వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా లేదు. సో మా నాన్న అయితే రెడీ అయిపోయాడండి. మా నాన్నకి ఏజ్ 65. అండ్ ఈ ఏజ్లో కూడా మా నాన్న చూసారా ఎంత బాగా వెళ్తూ ఉన్నాడో. చాలా ఆశ్చర్యంగా మనకైతే అనిపిస్తుంది, కానీ ఇక్కడ మ్యాక్సిమం ఇలా వెళ్తూనే ఉంటారు. సో ఇక్కడ పృథ్వీ కొంచెం టెన్షన్ పడినట్టు అనిపించింది. ఏం పృథ్వీ అంటే అంకుల్ వస్తున్నాడు కదా, అందుకే నాకు టెన్షన్గా ఉంది అని చెప్తా ఉన్నాడు. ఏం అవసరం లేదు పృథ్వీ, నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు. మా నాన్న ఎలాంటి టెన్షన్ పడ్డు హాయిగా వస్తాడు. ఇలాంటివన్నీ మా నాన్నకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్తూ ఉన్నాను. అండ్ మేమైతే ఇక్కడ ఉండి ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. అండ్ ఒక్క సెకండ్లో అలా వెళ్ళిపోతారండి. 100 feet కదా, కొంచెం భయంగానే అనిపిస్తుంది మనకి. చూసే వాళ్ళకే భయం అనిపిస్తే ఇంకా వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. అయినా కూడా మా నాన్న అస్సలు భయపడకుండా ఎంత డేర్ చేసి వెళ్ళారంటే, ఈ ఈగల్ డేర్ అడ్వెంచర్ని ఎవరు బాగా ఎంజాయ్ చేశారంటే వీళ్ళే అనమాట. సో అందరికన్నా మా నాన్న ద బెస్ట్గా భలే ఎంజాయ్ చేశారు. ఓపెన్ చేసేస్తారు, రెడీ అని చెప్పి స్టార్ట్ చేసి పంపించేస్తారు. మా నాన్న కొంచెం వెయిట్ తక్కువ ఉండడం వల్ల అలా ఊగుతూ వెళ్ళారు. అండ్ మీకు క్లియర్గా కనిపిస్తోందా ఎంత పైన ఉందో. సో 100 feet హైట్ అంటే అక్కడి నుంచి కింద చూస్తే చాలా భయం అనిపిస్తుంది కదా. నేనైతే అక్కడితోనే వామ్మో అనుకుంటాను. అండ్ నెక్స్ట్ అయితే లావణ్య, లోకేష్ కూడా స్టార్ట్ అయ్యి వెళ్తున్నారండి. అండ్ లావణ్యకు కూడా అస్సలు భయం లేదు. ఇలాంటివన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది లావణ్య అయితే. నాలాంటి వాళ్ళకి వేస్ట్, కానీ ఇలాంటి వాళ్ళకి ద బెస్ట్ ఈ ప్లేస్. సో లావణ్య కూడా ఇంకా మనుని మా దగ్గర వదిలేసి వెళ్తుంది. మను నేను వస్తానమ్మా, నన్ను కూడా తీసుకెళ్ళండి అని అడుగుతా ఉంది. కానీ చిన్నపిల్లల్ని అలో చేయరు కదా, వాళ్ళు మరీ చిన్నపిల్లలు కదా. అండ్ ఎలా తీసుకెళ్తాం చెప్పండి మరీ చిన్నపిల్లల్ని ఇంత అడ్వెంచర్గా ఉంటే. సో వీళ్ళైతే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నారు. లావణ్యకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అక్కడ. కానీ మనం కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. సో చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుందండి. ఇక్కడ లావణ్య కూడా కొంచెం వెయిట్ తక్కువ కదా, లావణ్య కూడా ఇలా తిరుగుతూ అలా అయితే వెళ్ళిపోయింది. చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయారు. అండ్ అక్కడికి వెళ్ళాక ఒక పాయింట్ దగ్గర ఆపేసి నెక్స్ట్ ఇక్కడ చూసారా కింద మా నాన్న పృథ్వీ అయితే వచ్చేసారు. అలా కిందికి అయితే వచ్చేస్తారు. అక్కడ నుంచి ఫొటోస్ అయితే తీస్తూ ఉంటారండి. సో మనము లాస్ట్లో ఫొటోస్ అయితే ఎలా బాగుందో అదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎలాంటి టెన్షన్ అలా ఏం ఉండదు, ఊరికే టెన్షన్ పడకుండా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ లావణ్య, లోకేష్ కూడా వచ్చేసారు చూసారా. సో వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. కానీ అదొక అడ్వెంచర్. ఇక్కడ చూసారా హార్స్ రైడ్ చేస్తూ ఉన్నారు ఒక ఆవిడ. అండ్ ఆ జిప్ లైన్ని అంతా కూడా ఇక్కడ నుంచి కంట్రోల్, అంటే ఇక్కడ పిల్లర్స్ అంతా వేసి మంచిగా అక్కడ నుంచి ఉందన్నమాట. అండ్ మేమైతే ఈలోపు వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. సో ఫొటోస్ అయితే ఈచ్ 350 పడిందండి. సో ఆ ఫొటోస్ కూడా ఫ్రేమ్ అంతా వేసి ఇస్తారు, చూపిస్తాను. అండ్ ఈలోపు వీడికి చాక్లెట్స్ తినిపిస్తామంటే ఎంత బాగా తింటున్నాడంటే, తీయగా ఉంటుంది కదా పిల్లలకి, చాక్లెట్స్ ఇష్టం కదా. ఇంకా వీళ్ళు ఒక్కరొక్కరు వాళ్ళు తింటూ వాడికైతే తినిపిస్తూ ఉన్నారు. అండ్ మను కూడా కూర్చొని వాడికి తినిపిస్తూ ఉంది. సో ఇలా అయితే కూర్చొని ఉన్నాం అందరము. అండ్ అలసిపోయాం కదా ముందు రోజు అంతా కూడా, కొంచెం అలా రెస్ట్ తీసుకున్నాం మేమైతే. వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ హృతిక సుశాంత్ గాడిని ఎలా విసిగిస్తుందంటే మామూలుగా విసిగించదండి. అండ్ ఫొటోస్ చూసారా బాగా వచ్చింది కదా, పృథ్వీది, లావణ్యది, లోకేష్ది, మా నాన్నది.
ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా అదొక్క రైడ్కి మాత్రమే వెళ్ళామండి, అంతేనండి. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. సో అవన్నీ చూడాలంటే వెయిట్ చేస్తూనే ఉండండి. ఈలోపు నా ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ని వాచ్ చేసేసేయండి. ఇప్పటిదాకా ఈ వీడియో చూసారు కదా, ఒక్క లైక్ అయితే ఇచ్చేసేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ అండి ఇక్కడి దాకా వాచ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.